ఇప్పుడు ఒక వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. అదేంటంటే ట్రంప్‌ని బెదిరిస్తూ పుతిన్ ఒక వార్నింగ్ ఇచ్చాడు. "నువ్వు గాని ఇండియా అండ్ చైనా జోలికి రావద్దు" అని ఇచ్చాడు. సో, ఇది ఇప్పుడు ఇండియన్స్‌లో ఆనందం కలుగజేస్తుంది. అంటే మన తరపున గట్టిగా పుతిన్ నిలబడ్డాడు. ఎందుకంటే ఇండియా మీద ట్రంప్ విరుచుకుపడ్డాడు సడెన్‌గా. ఎవరు ఊహించలేదు. ఇండియాకి, అమెరికాకి మధ్య సంబంధాలు బాగున్నాయి మొన్నటి వరకు. ఫస్ట్ ట్రంప్ టర్మ్‌లో కూడా ట్రంప్ ఇండియాలోకి రావడం, ఈయన అమెరికాకి వెళ్ళడం, హౌ డు యూ డూ ట్రంప్ అనుకోవడం, మోడీ హౌడీ మోడీ అని ఆయన పలకరించడం, హగ్ చేసుకోవడం, ఇలాగ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఇవన్నీ బాగున్నాయి. అట్లాగే మనకి అతిపెద్ద ఎగుమతి, మనం చేసే ఎగుమతి ఏ కంట్రీ కంటే అమెరికా. సో అంటే మన దేశం నుంచి అతిపెద్ద దిగుమతిదారుడు అంటే అమెరికా అనమాట. అట్లాగే సర్వీస్ పరంగా కూడా అమెరికాకి మనకి దాదాపు ఈక్వల్గా ట్రేడ్ ఉంటుంది. ఓవరాల్గా డెఫిసిట్ అయితే దాదాపు 45 బిలియన్ల డెఫిసిట్ అమెరికాకే ఉంటుంది. ఎందుకంటే అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునే దానికంటే మనం అమెరికాకి ఎగుమతి చేసేది ఎక్కువ ఉంది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ట్రంప్ 2 రకాల తారిఫ్ అంటారు వాళ్ళు, సుంకాలు. మనమేమో కస్టమ్స్ డ్యూటీ అంటాం మనం. అంటే విదేశీల నుంచి మన దేశంలోకి దిగుమతి చేసుకునే వస్తువుల మధ్య మనం కూడా ట్యాక్స్ వేస్తాం. దాన్ని మనం కస్టమ్ డ్యూటీ అంటాము, వాళ్ళేమో తారిఫ్ అని పిలుస్తారు, సుంకాలు అని తెలుగులో. అలాగా వాళ్ళ అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునే వాటి మీద ఏమో మనం ఎక్కువ వేస్తున్నాం. మన దేశం నుంచి అమెరికాకు వెళ్ళే వస్తువుల మీద తక్కువ ఉన్నాయి. దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసమే రెసిప్రోకల్ టారిఫ్స్ అని పేరు పెట్టి ఆయన 25% పెంచాడు. మన దేశం నుంచి వెళ్ళే వస్తువుల మీద 25% పెంచాడు. ఇందులో కొన్నిటిని మినహాయించాడు. అంటే కొన్ని మన అత్యవసర మెడికల్ ఇవి వస్తువులు, వాటి మెడిసిన్స్ ఇట్లాంటివి కొన్ని మినహాయించి మొత్తంగా పెంచాడు. సో అంతవరకు ఓకే, టారిఫ్స్ పెంచాడు. దానికి మనం కూడా ఏం చేస్తున్నాం అంటే కొన్నిటి మీద మనం కూడా తగ్గించాము బ్యాలెన్స్ చేయడం కోసం. అట్లాగే కొన్ని వస్తువులు అమెరికా నుంచి కొనడానికి కూడా మనం ఒప్పందాలు చేసుకున్నాము, చర్చలు జరుగుతున్నాయి. సో మన వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదేమీ తప్పు కాదు, ఆయన ఆలోచించేది కూడా కరెక్టే, ఆయన దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, అంతవరకు బాగానే ఉందనుకున్నాం. కానీ సడన్గా ఆయన మనకి రష్యా నుంచి ఆయిల్ మీరు కొంటున్నారు కాబట్టి మీ మీద ఇంకో 25% వేస్తున్నానని చెప్పాడు. సో 50% ట్యాక్స్ వేశాడు. ఇది ఖచ్చితంగా మన దేశాన్ని మీద, ఎకనామీ మీద, జాబ్ మార్కెట్ మీద, లైవ్లీహుడ్ల మీద ఎఫెక్ట్ అనేది చూపించింది. ముఖ్యంగా అక్వా రైతులకి చాలా దెబ్బ తగిలింది. అట్లాగే ఫార్మా సెక్టరు, తర్వాత టెక్స్టైల్స్, తర్వాత జమ్స్ అండ్ జ్యువెలరీ, ఇలాంటి రంగాల మీద ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు 100 రూపాయలకి మనం ఇంతకుముందు ఒక వస్తువు అమ్ముతుంటే ఇవాళ నెక్స్ట్ అది 150 అవుతుంది అమెరికా. ఆటోమేటిక్గా మన వస్తువులు వాళ్ళు కొనలేరు. అక్కడ నుంచి మన దగ్గర నుంచి దిగుమతి చేసుకునే కంపెనీలు కానీ సంస్థలు కానీ ఆపేస్తాయి. ఎందుకంటే వేరే దగ్గర చౌక, వియత్నాము ఇంకో దగ్గర చౌక దొరికినప్పుడు అక్కడ నుంచి తీసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కూడా సరుకు అమ్ముడుపోవాలి కదా. సో ఈ రకంగా మనకి దెబ్బ తగిలింది. ఈ సెక్టర్స్ మీద ఆధారపడిన వర్కర్స్ ఉద్యోగాలు పోయే పరిస్థితి, లైవ్లీహుడ్లు పోయే పరిస్థితి ఏర్పడింది. దీనికి మోడీ ప్రభుత్వం స్పీడ్గా స్పందించింది. గ్లోబల్ సౌత్ అంటారు, అంటే చాలా పేద కంట్రీలు, ఆఫ్రికన్ కంట్రీలు, లాటిన్ అమెరికన్ కంట్రీలతో అంతా ఒక 8 రోజులు మోడీ టూర్ వేశాడు. ఆయా దేశాలతో ట్రేడ్ అగ్రిమెంట్లు చేసుకున్నాడు. యూకేతో ట్రేడ్ అగ్రిమెంట్లు అయింది. ఇవన్నీ కూడా సరిపోవు. అందుకని ఏమైందంటే మొన్న షాంఘై కోఆపరేషన్ దీనికి సంబంధించిన మీటింగ్ జరిగితే 14 దేశాలు పాల్గొన్నాయి చైనాలో. సో మోడీ కూడా వెళ్ళాడు. సో చైనాలో మోడీ, ట్రంప్, మన పుతిన్, తర్వాత జిన్పింగ్ చైనా ప్రెసిడెంట్, ముగ్గురు చాలాసేపు మాట్లాడుకోవడం, కలిసి ఉండడం, మోడీ ఇద్దరు చేతులు పట్టుకున్న ఫోటోలు వైరల్ అవ్వడం. ఎందుకంటే ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం చైనాని ఎనిమిగా చిత్రీకరిస్తూ వచ్చింది. కమ్యూనిస్ట్ ప్రభుత్వం అక్కడ ఉంది అని, చైనాతో ఎవరైనా సంబంధాలు ఉంటే కూడా వాళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరించింది. చైనాకు సంబంధించి కొన్ని యాప్స్ని అన్నిటిని బ్యాన్ చేయడం, ఇవన్నీ చేశారు మోడీ ప్రభుత్వం. కానీ ఇప్పుడు అదే శత్రువు అని చెప్పిన చైనాతోనే చేయగలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే రష్యా, చైనా, ఇండియా కలవడం అనేది ఒక అపూర్వమైన విషయంగా, ఎవరు ఊహించని ఒక ఇది. అంటే మోడీ మాటని ధిక్కరించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పటికి కూడా మనం క్వాడ్ అని ఒక ఆర్గనైజేషన్లో ఉన్నాం. క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ రిలేషన్షిప్ ఫోరం అనమాట. అంటే మా ఇండియా, తర్వాత జపాను, ఆస్ట్రేలియా, అమెరికా, ఈ 4 దేశాలు కలిసి ఏషియా పసిఫిక్ ప్రాంతంలో
కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసం మనం ఒక దీంట్లో ఉంటున్నాం. ఇది నిజానికి చైనాకి ఇబ్బంది అనమాట, ఈ క్వాడ్ అనేది. అంటే మనం చైనాకి ఇబ్బందిగా ఉంటున్న క్వాడ్లో ఉన్నాము, అట్ ద సేమ్ టైం చైనాతో కలిసిన ఈ షాంఘై ఆర్గనైజేషన్లో ఉన్నాం, బ్రిక్స్లో కూడా ఉన్నాం. బ్రిక్స్ కూడా మళ్ళీ చైనా, ఇరాను, రష్యా ఇవన్నీ ఉంటాయి బ్రిక్స్ దేశాల్లో కూడా. ఇలాగా అంటే మన పాలసీ ఏంటంటే మనం ఏదో ఒక దేశంతోనో ఒక గ్రూప్తోనో ఉండడం అనేది మన పాలసీ కాదు. మనం మల్టీలేటరల్గా ఉండాలి.